సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో 297 మంది లబ్ధిదారులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో 12,000 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు 40 కోట్ల సాయం చేశామన్నారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం లేదని, ఇప్పటి వరకు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు. గత 8 నెలల నుండి ప్రభుత్వ వైద్యులకు జీతం కూడా ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వాళ్లు ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని బంద్ అవుతున్నాయని, ఆర్టీసీలో భార్యలకు ఫ్రీ అని, భర్తలకు డబుల్ టికెట్ కొడుతున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.